లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? బాగా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తారని నమ్మకంతో వెళ్ళాము. వెళ్ళిన వెంటనే ఆయన రిసీవింగ్ బాగుంది. హోప్ వీల్ గెట్ ఎన్ ఆన్సర్ రిగార్డింగ్ మై ఇష్యూ. అండ్ ఆయన మంచిగా అందరి సమస్యలు తెలుసుకొని క్లియర్ చేస్తున్నారని అనుకుంటున్నాము. ఆయన రిసీవింగ్ బాగుంది. మీరు ఏ సంస్థతో వచ్చారు తెలుసుకోవచ్చా? మేము ఫారెన్లో మెడిసిన్ చేసి వచ్చాము. ఫారెన్లో మెడిసిన్ చేసిన వాళ్ళకి ఆంధ్ర మెడికల్ కౌన్సిల్ వాళ్ళు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇష్యూ చేయట్లేదు ఇప్పుడు. ఎందుకనంటే వైస్ చైర్మన్ రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఆయన వచ్చేంత వరకు మేము ఏ డెసిషన్ తీసుకోలేమని చెప్తున్నారు. ఆయన ఎప్పుడు వస్తారనేది మా చేతుల్లో లేదని చెప్తున్నారు. ఆ సమస్య మీద మేము లోకేష్ గారిని కలిసాము. ఆయన చూసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పారు. బాగా డెవలప్ అవుతుందని మీన్స్ లాస్ట్ 5 yearsతో కంపేర్ చేసుకుంటే ఈ 1 monthలోనే చాలా డెవలప్ అయింది మా సైడ్. ఈ మీకు నెక్స్ట్ 5 yearsలో ఇంకా చాలా డెవలప్ అవుతుందని మేము నమ్ముతున్నాం. హాయ్ అండి. లోకేష్ గారు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు కదా, అది మీకు ఎలా అనిపిస్తుంది? ప్రజా దర్బార్ ఏర్పరిచినందువల్ల, ఎందుకంటే ప్రజల సమస్యలు తీరుస్తానని పెట్టారు కాబట్టి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చి సమస్యలు తీరుస్తున్నాడని అనుకుంటున్నాము. మీ సమస్య చెప్తారా? మా సమస్య ఏమంటే ఆశా వర్కర్గా, ఎందుకంటే మాకు లోకల్గా ఏం లేదు, మేము 50 రూపాయల నుంచి పనిచేస్తున్నాం. ఎవరు వచ్చినా కానీ ప్రభుత్వంలో మా ప్రభుత్వం ఉండాలి అని చెప్పి ఆశాలని కదలియకుండా వాళ్ళని పర్మనెంట్ చేయాలి. ఎందుకంటే మాకు చనిపోయినప్పుడు ఏదీ లేదు, మాకు చనిపోయినప్పుడు ఈఎస్సీ ఫ్రీ ఆఫ్ కల్పించాలని, మాకు ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఫస్ట్ మెయిన్ మేమేం పెట్టుతున్నామంటే, మేము చాకరీ చేసి 60 సంవత్సరాల అయ్యాక రిటైర్డ్ అయ్యి ఇంటికి వెళ్తున్నాం. అది కాకుండా మాకు రిటైర్డ్ అయినప్పుడు మాకు ఆ కుటుంబం పోషించుకోవడానికి పెన్షన్ రూపంగా ఒక 5,000 పెన్షన్, చనిపోయిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ 5 లక్షలు ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది కూడా మా సమస్యల మీద మేము కలవాలనే వచ్చాము. అనేక దఫాలుగా పనిచేయిస్తున్నారులే కానీ మాకు పనికి తగ్గ పారితోషికం అన్నారు. గత ప్రభుత్వంలో 10,000 జీవో అన్నారు. ఆ 10,000 జీవో కాదు, మధ్యలోగానే వాళ్ళకి 15,000 ఇమ్మని వచ్చింది. ఆ జీవో అమలు చేయలేదు. 2014లో మనకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే 8,600 వరకు 3,000 ఫిక్స్డ్ అన్నాడు, 5,600 పారితోషికం అన్నారు. ఆ పారితోషికం కలిపి మొత్తం 8,000 వచ్చేది, 8,800 వచ్చేది. ఆయన 10,000 జీవో అన్నాడు, 200 కలిపాడు. కానీ అది కలపకుండా మాకు 25,000 మాకు జీతం ఇచ్చి మనం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు ఈఎస్ఐ పిఎఫ్ పెన్షన్ కల్పించాలని కోరుచున్నాం. ఓకే, థ్యాంక్ యూ.